శ్రీవల్లితో రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి? రొమాంటిక్ సీన్స్ మామూలుగా లేవు అసలు. ఏంటంటే పుష్ప అక్కడ వైల్డ్ ఫైర్ చూపిస్తున్నాడు కానీ ట్రైలర్ లో శ్రీవల్లి ముందు మట్టుకి ఓన్లీ ఫ్లవరే. అర్థమైందా? ఎవడైనా అంతే, పుష్ప బన్నీ లోపలైనా అంతే, బయట అయినా అంతే. ఎవరైనా ఒక ఫైర్ అనేది ఒక సెక్టార్ లోనే, అది పెళ్ళ ముందు పనిచేయదు. ఖచ్చితంగా ఎవడైనా లొంగాల్సిందే, పెళ్ళానికి దాసి ఎవడైనా. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాగే అనిపిస్తుంది. గడ్డని రుగుతూ ఉంటుంటే నాకు కూడా కొంచెం రొమాంటిక్ యాంగిల్ కనబడింది. అంటే పుష్పలో ఎంతసేపు వైల్డ్ ఫైరే కాకుండా కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ ట్రైలర్ లో నీట్ గా కనబడుతుందని నాకు అనిపించింది. కాలుతో దూతుంది కదా, అది కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటారు. అదే ఆఫ్టర్ 9 సీన్. అది సీన్ మట్టికి మనం ఊహకి అందని సీన్. అది మినిమం డిగ్రీ ఉండాలి, సామాన్యులకి అర్థం కాదు. అది మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా. పగలే కాదు హాట్, నైట్ కూడా హాటే అంటారా? మామూలు కాదు, ఫ్లవర్ కాదు, ఫైరే. సో పదాపాజలు మన గుండు బాస్ సీన్ ఎలా ఉంది? పదాపాజుల యాక్టింగ్ ఎలా ఉంది? ఎవరెవరు పదాపాజులు గుండు బాస్ నీకు ఒక ఫాయిద్ బాజిల్ ఆయన బన్వర్ సింగ్ క్యారెక్టర్ నెంబర్ 1 గా న్యాయం చేశాడు నిజంగా. ఆయన ఒక సినిమా అల్యూమినియం ఏదో ఉంది సంథింగ్ మలయాళం మూవీ, ఆ సినిమాలో చూశాను బై యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. అంతకన్నా దారుణం ఈ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో నాకు ఒక సీన్ బాగా నచ్చింది. ట్రైలర్ లో మనోడు నీళ్ళలో పడతా ఉంటాడు, అక్కడ కట్ చేస్తే మనోడు నీళ్ళలోంచి పైకి లేస్తూ ఉంటాడు బన్వర్ సింగ్. అంటే ఈసారి పార్టీ గట్టిగానే ఇస్తారన్నమాట పుష్ప 2తో. మనకు క్లియర్ గా అర్థమవుతుంది బన్వర్ సింగ్ రివెంజ్ స్టోరీ ఇది. ఎందుకంటే రివెంజ్ తో ఎండ్ అయింది అక్కడ పుష్పలో. ఈ పుష్ప 2లో రివెంజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రివెంజ్ ఒక రేంజ్ లో ఉంటదని నాకైతే అనిపిస్తుంది ఈ పుష్ప 2తో.